హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వారు కనుక చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే మీ దాకైతే చేరుతుందండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఈ వ్లాగ్ వచ్చేసి మనకు దీపావళి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇది ఇంకా మార్నింగే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి. అంటే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందండి. ఇంకా మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకు హాలిడే కదండి, ఇంకా కొంచెం లేట్గా అయితే వంట స్టార్ట్ చేశానండి. ఇంకా అందరం కూడా లేట్గా లేచామండి. ఇంకా మనకు పండుగ రోజు క్రాకర్స్ పేల్చడం అవన్నీ నైట్ 12 అయిపోయిందండి. పడుకునేసరికి అస్సలు నిద్ర పట్టలేదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ నైట్ అంతా కాల్చారండి. అస్సలు నిద్ర పట్టలేదు మాకు. కాబట్టి మార్నింగ్ కొంచెం పిల్లలకు స్కూల్ లేదు కదా అని లేట్గా అయితే లేచామండి. ఇంకా యాజ్ యూజువల్గా వర్క్ అంతా లేట్ అవుతుంది. ఇంకా ఆ రోజు వంట వచ్చేసి కొబ్బరి రైస్ అయితే చేశానండి. ఇంకొచ్చేసి దాని కాంబినేషన్ సాంబారు, మళ్ళా దొండకాయ ఫ్రై అయితే చేశానండి. మనకు పండుగ రోజు కొబ్బరికాయ కొడతాం కదండి, ఇంకా అది అలాగే పెడితే ఇంకా ఖరాబ్ అవుతుంది. ఇంకా 2 days ఇంకా అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా పాడవుతుంది కదండి. అలా అని చెప్పేసి ఇంకా కొబ్బరి రైస్ అయితే చేశానండి. దాని ప్రాసెస్ చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో మసాలా సామాన్లన్నీ యాడ్ చేశానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అంతా తురిమి పెట్టేశానండి నేను ముందుగానే. ఇప్పుడు అదంతా యాడ్ చేస్తానండి. కొబ్బరిని పేస్ట్ చేయకండి, ఇలా తురమండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది. ఈ రైస్ వచ్చేసి మనము నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి దేవుడికి. ఇవి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత కొంచెం లో టు హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదండి. ఆనియన్స్ యాడ్ చేయకూడదండి కొబ్బరి రైస్లో. ఇంకా తర్వాత దీన్ని ఫ్రై చేయడం అండి. దీని కాంబినేషన్గా సాంబారు చాలా బాగుంటుందండి. ఇంకా మనకు బయట అన్నదానాలు జరుగుతుంటాయి కదండి, అలా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి రైస్కి సాంబారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. దేవుడి దగ్గర ఎక్కువ శాతం అయితే కొబ్బరికాయ కొట్టనండి నేను, ఎందుకంటే అది మొత్తం తినలేము, అనవసరంగా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ అది పాడేయాల్సి వస్తుందండి. అందుకే నాకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని స్పెషల్ డేస్లో ఇంకా కొట్టక తప్పదు కదండి. ఇంకా అంటే కొట్టనంటే దేవుడికి మనం కొబ్బరి మొత్తం తినలేము కదండి, దగ్గు వస్తుంది, పిల్లలు కూడా తినలేరు. అందుకోసమే నేను దేవుడికి నైవేద్యంగా ఏదైనా పరమాన్నము, సేమియా పాయసం కాయడం అలాంటిది చేస్తుంటానండి. గుడికి వెళ్తే మాత్రం ఏమంటారు, హుండీలో డబ్బులు వేస్తానండి. కానీ కొబ్బరికాయ కొడితే అది మొత్తం తినలేక పాడేయలేక చాలా ఏమంటారు, పాడేస్తుంటే గిల్టీ ఫీలింగ్ వస్తుందండి, దేవుడి ప్రసాదం పడేస్తున్నానే అని. కొబ్బరి ఎక్కువగా వాడనండి నేను, చాలా తక్కువగా వాడతాను. ఎందుకంటే మా వారికి డైజెషన్ అంతగా కాదండి కొబ్బరి. కొంచెం పిల్లలు కూడా కాఫ్ వస్తుందండి, కాఫ్ వస్తుంది, అందుకోసం ఎక్కువ వాడనండి. ఇంకా స్పెషల్ డేస్లలో తప్పదండి. ఇంకా దేవుడికైతే టెంకాయ ఉంది కదా అనేసి అయితే ఇంకా వెంటనే కొబ్బరి రైస్ అయితే చేసేసానండి. ఇంకా దేవుడికి పరమాన్నము, సేమియా పాయసం అలా పెడితే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ప్రసాదం అనేసి తింటారు కదండి, ఇంకా పడేసేదైతే ఏముండదు కదా. అలా అని చెప్పి ఇంకా చూస్తున్నారు కదా, కొబ్బరి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగానే కెటిల్లో హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. మీకు తెలుసు కదా, వంట చేసేటప్పుడు నేను ఫస్ట్ కెటిల్లో వేడి నీళ్ళు కాచి పెట్టుకుంటానండి. ఇంకా వంట ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి. మనం చల్లీలతోని కుకింగ్ చేసేది, ఇలా హాట్ వాటర్తోని కుకింగ్ చేసేది చాలా టేస్ట్ చేంజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మన కుకింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా ఏమంటారు, పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా అదేంటిది, వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ అయిన టైంలో త్వరగానే బాయిల్ అవుతుందండి, ఎందుకంటే వేడి నీళ్ళు కదా.
దాని తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేస్తే అయిపోతుందండి. కాకపోతే నెయ్యితోటి పోపు పెడితే ఇంకా అదిరిపోతుందండి. కాకపోతే నెయ్యి అవైలబుల్గా లేదండి ఇంట్లో, అందుకోసమే నేను ఆయిల్ యాడ్ చేశాను. మీకు కనుక ఉంటే నెయ్యి యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కొబ్బరి అన్నం. ఇంకా దాని తర్వాత కొంచెం దమ్ము కావాలండి, అందుకే కింద కొంచెం పెనం పెట్టేసి దమ్ము అయితే పెట్టేశానండి. సారీ, దమ్ పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి సాంబార్ చేయాలండి. ఇంక పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఒక 3 విజిల్స్కి అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి సాంబార్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ అయితే ఏమి యాడ్ చేయలేదండి. ఏమంటారు, డ్రమ్ స్టిక్ అయితే యాడ్ చేశానండి. ఇంకా సాంబార్ ప్రాసెస్ చెప్తే ఇంకా మీరు కొట్టేస్తాను, నన్ను అందరికీ తెలిసిందే కదండి సాంబార్ ప్రాసెస్ వచ్చేసి. ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు సాంబారు ప్రాసెస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక టిప్ అయితే చెప్తాను. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేస్తాం కదండి. అప్పుడే మనము కారం కూడా యాడ్ చేసామనుకోండి, కలర్ చాలా బాగా వస్తుందండి. సాంబార్ మసిలినాక మనకు అవుట్పుట్ వచ్చేసి లేయర్ చాలా బాగా కనిపిస్తుందండి. చూపిస్తాను మీకు కూడా, చూడండి. నేను కూడా ఏదో వీడియోలో చూశానండి, అంతకుముందు సాంబార్ మసలేటప్పుడైతే కారం, ఉప్పు, మళ్ళీ సాంబార్ పొడి అయితే యాడ్ చేసేదాన్ని. ఇంకా ఆ వీడియో చూసాక అవునా అనేసి అయితే నేను అప్పటి నుంచి ట్రై చేశానండి. ఇంకా అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలాగా ఆయిల్లో కారం యాడ్ చేయడం వల్ల. ఇంకా ఈ ఏమంటారు, అన్నం కూడా దమ్ పెట్టేశాను. సాంబార్ కూడా ఇంకా మరగాలి కదండి, సాంబార్ ఎంత మరిగితే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేశానండి, కాకపోతే చూపించలేదు అది. ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఏమంటారు, సాంబార్ మసలే వరకు నేను దొండకాయలను కట్ చేసుకోవాలండి. సో నేను ఈ దీపావళి రోజు అయితే ఒక కొత్త పని అయితే స్టార్ట్ చేశానండి. అదేందో అనుకుంటున్నారా, చార్మినార్ దగ్గర కాయిన్స్ ఇస్తారు కదండి, సిల్వర్ కాయిన్స్. అవి ప్రతి సంవత్సరం వింటూ ఉంటానండి, పలానా ప్లేస్లో ఇస్తారని. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు కూడానండి. అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, చాలా క్లౌడ్గా ఉంటుంది అనేసి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి, చాలామంది జనాలు ఉంటారనేసి అయితే. కాకపోతే ఈసారి అయితే వెళ్దామని అయితే అనుకున్నానండి. చూడండి లాస్ట్ వరకు మీరు వ్లాగ్ వెళ్ళానో లేదో అనేది. ఇంకా లంచ్ అయిపోయాక ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా కాసేపు కిచెన్ క్లీనింగ్, పిల్లలకు చదివించడం అవన్నీ అయిపోయాక ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో బొమ్మలు ఉన్నాయి కదండి, బొమ్మల కొలువు పెట్టాను కదండి. ఎలా ఉందనేది కామెంట్ చేయలేరండి ఎవరు, ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా పెట్టాను, ఎలా అరేంజ్మెంట్ చేశాను అనేది. ఇంకా దేవుడి దగ్గర, మళ్ళీ బొమ్మల కొలువు దగ్గర బయట దీపాలు అయితే పెట్టేశానండి. ఇదైతే మధ్యాహ్నం చేశానని చెప్పాను కదండి, దొండకాయ ఫ్రై, అది కొంచెం ఉందండి. ఇప్పుడైతే వంట ఉందండి. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, ఈవినింగ్ టైమ్స్లో మంచి అరోమా రానికి నేను క్యాండిల్స్ అయితే పెడుతూ ఉంటాను కదా, అదే పెట్టానండి. బయట కూడా దీపాలు పెట్టేశానండి. ఇంకా ఈ కార్తీక మాసం అంతా మంచిగా అనిపిస్తుంది కదండి దీపాలు పెట్టడము. ఇంకా టైం వచ్చేసి 6 అయిందండి. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి అయితే వస్తా అన్నారండి. ఈరోజు త్వరగా వస్తా అన్నారు. చెప్పాను కదా, చార్మినార్కి అమ్మవారిని దర్శించుకొని మళ్ళా అమ్మవారి రూపు తీసుకుందామనేసి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఇంకా అలా కాయిన్ తీసుకోవడం వల్ల చాలామందికి మంచి జరిగిందని చెప్పారండి, విన్నాను నేను. అనేసి అయితే చూద్దాము, ఈసారి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదండి, వెళ్దామనేసి అయితే నేను మా వారైతే ఇంకా అనుకున్నామండి మార్నింగే. ఇంకా మా వారైతే 6కి వస్తాను అని చెప్పారండి. కాకపోతే 8 అయిందండి. ఇంకా వెళ్ళినా కాయిన్స్ ఉంటాయో లేవో, వెళ్ళి అయితే అమ్మవారిని దర్శించుకుందాం అనేసి అయితే ఇంకా దొరికితే లక్ ఉంటే దొరుకుతుంది, లక్ ఉంటే ప్రసారం లెక్క మనకు కాయిన్ వస్తుంది, లేకుంటే లేదు. అమ్మవారిని అయితే దర్శించుకుందాం అయితే వెళ్ళామండి. చూస్తున్నారు కదండి ఎంతమంది జనాలు ఉన్నారో, నాకైతే చాలా భయం వేసిందండి. స్టార్టింగ్లో ఇట్లా ఏమంటారు తోస్తున్నారండి, అసలు ఒక క్యూలో అయితే వెళ్ళట్లేదు. నాకైతే కొంచెం రిస్క్ చేసామేమో అనిపించిందండి.
అసలుకి జనాలు పిల్లలని కూడా చూడట్లేదండి, ఎలా పడితే అలా తోస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాగా ఒక్కొక్క క్యూ లైన్ అయితే పెట్టారండి. ఇక్కడ నుంచి కొంచెం ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి. ఇంకా నేను మా వారైతే ఎలాగో వెళ్తామేమో కానీ పిల్లలు ఉన్నారు కదా, అలా తోస్తుంటే ఎందుకో కొంచెం కాస్త భయం వేసింది. ఇంకా ఫస్ట్ టైం కదండి, ఏది ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంకా చూస్తున్నాను కదా, మంచిగా డెకరేషన్ అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తానండి, మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. భాగ్యలక్ష్మి అమ్మవారు, అసలు డెకరేషన్ అమ్మవారిని అలంకరణ అయితే అసలు చాలా బాగా చేశారండి. ఇలా లైన్లో వెళ్తున్నామండి, వెళ్ళి అమ్మవారిని మంచిగా దర్శించుకొని మనకు ప్రసాదం ఇచ్చారండి. అక్కడ ప్రసాదం కూడా తినేసి కాయిన్ కూడా ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మనము ప్రతి పండుగకు చేయలేనిది ఒక మంచి పని అయితే చేసామనుకున్నాము ఈ దీపావళికి. చాలామంది చెప్పారండి, ఇలా కాయిన్ తీసుకురావడం ఒక సెంటిమెంట్ అనేసి అయితే. కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తునేటప్పుడు పక్కన వాళ్ళు కొంచెం క్రాకర్స్ అయితే కాలుస్తున్నారండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా అంటే కొన్ని ఇయర్స్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చెప్పారండి, మాకు మంచిగా జరిగింది, మాకు సెంటిమెంట్ అనేసి అయితే. అలా చెప్తే ఇంకా వెళ్ళకుండా ఎవరు ఉంటారు చెప్పండి. అందుకోసమే నేను ఈసారి ఇలాగైతే వెళ్ళి అమ్మవారి రూపు తెచ్చుకోవాలని అయితే చాలా అనుకున్నానండి. కాకపోతే ఇంకా మా వారు 6కి వస్తా అని చెప్పి అయితే రాలేదు కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. కాకపోతే 8కి వచ్చారు మా వారు, ఇంకా దొరకదులే అనుకున్నానండి. కాకపోతే లక్కీగా దొరికిందండి. చూపిస్తాను మీకు కూడా, చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి. జనాలైతే అసలుకి ఎంత మంద ఉండే అసలుకి చెప్తున్నాను కదా. వచ్చేటప్పుడు అయితే ఇంకా అక్కడ స్టార్టింగ్లోనే మేము చెప్పులు అక్కడనే ఏమంటారు వదిలేసి అయితే వెళ్ళామండి లోపలికి. ఇంకా కార్తీక్వి నిత్యవి అయితే ఇంకా చెప్పులు అయితే మాయమైపోయాయండి. అంతమంది జనాలు అసలు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదండి. ఎవ్వరు చెప్పులు ఎక్కడున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇంకా అప్పటికే 11 అయిందండి. ఇంకా ఉండనులే, ఇంకా అంటారు కదండి, గుడికాడ చెప్పులు పోతే మంచిది అంటారు కదా, అంటే మనకు ఏదైనా ఉంటే పోతుంది అంటారు కదండి. అలా అని చెప్పేసి అయితే ఇంకా వదిలేసి ఇంటికైతే బయలుదేరామండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారో. కాకపోతే మేము ఫస్ట్ లైన్లో వెళ్ళామండి. సెకండ్ లైన్లో వెళ్తుంటే కొంచెం దగ్గరికి నుంచి అమ్మవారిని చూస్తుండేనేమో అనిపించిందండి, తెలీదు కదా. ఫస్ట్ లైన్ వెళ్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళామండి, చూపిస్తున్నాను కదా ఇప్పుడు మీకు వీడియోలో. కొంచెం సెకండ్ లైన్లో వెళ్తే కొంచెం దగ్గరికి నుంచి వెళ్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదా డెకరేషన్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుందండి, పక్కన వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా ఆగి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఎంతమంది కాయిన్స్ తీసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా నేను కొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే ఇంకా బాగుండి అనిపించింది. చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే, భాగ్యలక్ష్మి అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి. నేనైతే ఫస్ట్ టైం అండి రావడము, తెలుసు ఇలాగ ఇస్తారని. మా సిస్టర్ వెళ్ళేదండి ప్రతి సంవత్సరము, తను చెప్పేది. కాకపోతే నేనైతే ఎప్పుడు వెళ్ళడానికైతే ట్రై చేయలేదు, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల. ఇంకా ఈసారి అమ్మవారు నన్ను పిలిపించుకున్నారేమో, నాకు ఆ లక్ దొరికింది అనుకున్నానండి. ఇంకా కొంచెం దగ్గరుండి తీస్తే ఇంకా బాగా కనిపించేదండి. ఇంకా బయటికైతే వచ్చేసామండి. అమ్మవారిని మంచిగా మొక్కి అనుకున్న పనులు కావాలని నెక్స్ట్ ఇయర్ వరకు మొక్కేసి ఇంకా బయటికైతే వచ్చేసామండి. ఈ రద్దీ నుంచి అయితే బయటికి వచ్చేసాము. మీకు కాయిన్ చూపిస్తానన్నాను కదండి, చూడండి ఇప్పుడు. ఆ లైన్లో నుంచి బయటికి రావడానికి 10:30 అయిందండి. మేము 8:30కి 8:45కి ఏమో నిలబడ్డామండి లైన్లో.
బయటకు వచ్చేసరికి 10:30 అయిందండి. ఇంకా పిల్లలకైతే ఇంకా అలసిపోయారు లైన్లో నిలబడడం. ఇంకా ఇక్కడ ఒకసారి వీడియో తీసుకొని మీకు చూపిద్దామని వీడియో అయితే తీశారండి మా వారు. ఇంకా వీడియో తీసి ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి మీకు. కాయిన్ వచ్చేసి ఎంతమంది అయితే అక్కడ మాట్లాడుకుంటారు కదండి, 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయింది నేను ఇట్లా కాయిన్ తీసుకొని వచ్చానేసి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు లైక్, కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కాయిన్ చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కాయిన్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి కాయిన్ అయితే ఇదేనండి. 4కి 4 వచ్చాయండి. యాక్చువల్గా చిన్నపిల్లలకైతే ఇవ్వట్లేదండి, మళ్ళీ కార్తీక్ అయితే ఇచ్చారు. ఏందో వాడిని కూడా లక్కున్నట్టుంది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.